పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు. ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికాహరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం. నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే తిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగపురాణంలో వ్యాసభగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోని విభూతి స్నానం చేశావు, సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు, కాసిన మంచినీళ్లు పడతారు, అంతేగాని అన్నం పెట్టరు. ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు, ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ యథాస్థానములకు నిలబడతాయి. నీటికి అంత శక్తి ఉంది. నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని. ఏ పదార్థాన్నైనా సరే, పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏమో అంతకుముందు ఆ పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పిరుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండవచ్చు. కాసి నీళ్లు చల్లుతాం, అమంత్రకం, దానికి ఏం మంత్రం ఉండదు. నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు, అమృతోపస్తరణమసి, అవి అమృత సమానములవుతాయి. ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి. అందుకే పూజయందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం. ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కావు. నీటికి అంత శక్తి ఉంది. ఈ నీరంతా కూడా శివస్వరూపం. అట్లా నీరంతా శివస్వరూపమైతే దానికి పూజ చెయ్యాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం. అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి. అరుణాచలంలో అగ్నిలింగం. సరే, అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది. అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది. అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం.